ధనమేరా అన్నిటికీ మూలం అంటారు కదా. నిజంగానే ధనం అన్నిటికీ మూలం అండి. ధనం లేకపోతే ఏమీ లేదు. నాకైతే నా చిన్నప్పుడు లక్ష్మీ నివాసం అనే సినిమా చూశాను. దాంట్లో ఎస్వి రంగారావు గారు పాడతారు. అంటే ఎస్వి రంగారావు గారు కాకపోవచ్చు, ఘంటసాల గారు పాడుంటారు ఆ పాటని. కానీ ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని. అంటే ధర్మం, మానవ ధర్మం కూడా డబ్బుల విలువ తెలుసుకోవడమే. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలా చేసుకోవాలి అని నేను కోరుకుంటాను. అయితే నేను ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి లేనప్పుడు ఇబ్బంది పడిపోయే బదులు ఉన్నప్పుడే 4 డబ్బులు దాచుకోవాలి అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. అలాగే నేను ఏదో విధంగా ఎక్కడో ఒక చోట దాస్తూనే ఉంటాను అమౌంట్ని. మీ అందరూ కూడా అలాగే దాచుకోండి. అంటే నేను 10 సార్లు చెప్తున్నాను కండి, యంగర్ జనరేషన్కి చాలా ఖర్చు, ఆ ఖర్చుకి దాచుకోవడం అనేది తెలియట్లేదు. ఇక్కడ డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ అనేది 2 విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. తెచ్చిన డాలర్స్ అన్నమాట, అవి మిగిలిపోయాయి. అయితే తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు అనుకోండి, కానీ నేను స్వీట్ మెమొరీ లాగా నేను దాచుకున్నాను అన్నమాట. ఇది చూసారు కదా ఎంత హ్యాపీ. ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. వాడు మళ్ళీ వెళ్తాను అంటే మేమే వద్దన్నాము. 1 డైమ్. డిసడ్వాంటేజ్ అనే 2 విషయాల గురించి ఎందుకు చెప్తానన్నానంటే, చూడండి, మనము సాధారణంగా డబ్బులు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం, డబ్బులు లేకపోతే ఎంతో దిగులుగా ఉంటాము. కారణం ఏంటి? డబ్బుల వల్ల మనకి బలం వస్తుంది. అలాగని డబ్బులు అడ్డుగా సంపాదించమని ఎవ్వరూ చెప్పరు. ధర్మంగా సంపాదించాలి. మనం సంపాదించిన దాంట్లోనే 1/4 ఖచ్చితంగా దాచుకోవాలండి. ఇది 100% షూర్. ఎందుకంటే మీ అందరూ అలా చేస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఆన్లైన్ అన్ని షాపింగ్లో కొనుక్కోవడం, వాటి వల్ల చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, కొన్నవే కొనుక్కోవడం, మర్చిపోవడం, ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొనడం, వెరైటీ కొనడం, ఇన్ని రకాలుగా కొంటున్నారు. అలాగ కొని డబ్బులు పాడు చేసుకోకండి. ఫ్యూచర్లో డబ్బులు లేకపోతే ఎందుకు పనికిరామండి. ఈ విషయం నేను ఎన్నోసార్లు నా స్వానుభవంతో చెప్తున్నాను. నేను నా పిల్లలకి హనీబీ అండ్ గ్రాస్ సూపర్ కథ స్టోరీ, ఇంగ్లీష్ స్టోరీ అనమాట, దాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను. గ్రాస్ సూపర్ అలా గెంతుకుంటూ వెళ్ళిపోయి అస్సలేమీ దాచుకోదు. సో దాన్ని గ్రాస్ సూపర్, హనీబీ పని లేకపోయినా కూడా తిరుగుతూ ఉంటూ ఎంతో కొంత హనీ కలెక్ట్ చేసుకుని దాచుకుంటుంది అనమాట. అదొక సెల్లా తయారు చేసుకుంటుంది, కోంబు తయారు చేస్తుంది, హనీ కోంబు. సో హనీ కోంబులో దానికి పనున్నా పని లేకపోయినా అది తిరుగుతూనే ఉంటుంది, కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, దాస్తూ ఉంటుంది. సో అందరూ హనీబీ మాత్రమే ఫాలో అవ్వండి, గ్రాస్ సూపర్ని అస్సలు ఫాలో అవ్వకండి. గ్రాస్ సూపర్ మనకి ఇప్పుడు ఎక్కడో చాలా తక్కువ కనబడతాయి. మీరు ఇప్పుడు చూసారో లేదో, అది గులభం అంటారు తెలుగులో. అవి ఎగిరెగిరి ఎక్కడో పోతుంటాయి. కారణం ఏంటంటే, సీజన్ అవగానే అవి డిజపియర్ అయిపోతాయి. కారణం వాటికి ప్రిజర్వేషన్ ఏమి ఉండదు. అవి ఫుడ్ దాచుకోవడం అట్లాంటివి ఏమీ తెలియదు అనమాట. అది మనకి మంచి గుణపాఠమే ఆ స్టోరీ. చిన్నపిల్లల నుంచి నేను అదే చెప్తుంటాను. చిన్నపిల్లలకి ఆ చిట్టిని స్టార్ట్ చేయండి. చిట్టి అంటే కనీసం 1000 రూపాయలను పక్కన పెట్టుకోండి. మీకు వచ్చే ప్రతి పైసా కూడా, మనకి 1000 రూపాయలు అంటే ఏం కనబడదు. ఈ జనరేషన్లో 1000 రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ ఒకరోజు ఫుడ్ అనుకోవచ్చు. ఆ ఫుడ్లోనే దాచుకోగలిగిన ఒక 1000 రూపాయలు దాచినా కూడా నెలకి 12,000 అవుతాయండి. అలాగే కొన్నాళ్ళు దాచాక ఆ అమౌంట్ లాప్సం అవుతుంది. అది తెలుసుకుంటే మనం హ్యాపీగా బ్రతకవచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. మా అబ్బాయి నిన్న ఆ కార్డులు అంటుంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇది అందరికీ చెప్పాలి, షేర్ చేయాలి అని. ఎందుకంటే వాడు ఎప్పుడు కార్డుల మీద కొనేస్తూ ఉంటాడు, కార్డుల మీద తీసేసుకుంటూ ఉంటాడు అమౌంట్. కార్డుల మీద తీసేసుకుని తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎంత అయిందో చూసుకుని అంటాడు. అంటే ఏంటి? కొనేటప్పుడు వాడికి అర్థం ఉండదు. బిల్ కట్టేటప్పుడు ఒక్కసారి కట్ అయిపోతే అంత అమౌంట్ కట్ అయిపోయిందా అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది కదా ఆ విషయంలో. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చిందండి ఇక్కడ, నేను అది కూడా చూపెడతాను మీకు. వెళ్ళిపోయింది కాకి. నా ఫ్రెండ్ పావురము, కాకి ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయండి, వెళ్తూ ఉంటాయి.
చూశారు కదా, ఆవిడ గారు వచ్చేసి ఈ సమయానికి నేను ఏమైనా పెట్టకపోతే చాలా పాపం వస్తుంది దానికి, తెగ వచ్చేస్తుంది అనమాట. రోజు బ్రెడ్ బియ్యమో ఏదో ఒకటి వేస్తూ ఉంటానన్నమాట దానికి. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చెప్పిందంతా నా స్వానుభవమే. నేను చేస్తున్నది, నేను ఫాలో అవుతున్నది మీతో చెప్తున్నాను. మీ అందరికీ ఎంతో కొంత నా వీడియో ఉపయోగపడుతుందని, మీ అందరూ అలా కొన్ని అయినా ఫాలో అయితే హ్యాపీగా ఉంటారని మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ థ్యాంక్ యూ. ఇలాంటిది మాత్రం ఉంచకండి, ఎందుకంటే ఇది అస్సలు ప్రింట్ అవ్వలేదు కదా. ప్రింట్ అవ్వనివి వాళ్ళు మనకి కట్టేసి ఇచ్చేస్తుంటారు, అస్సలు క్లియర్గా ఉండదండి ఫేస్. అవి ఇలాంటివి అస్సలు ఇంట్లో ఉంచుకోకండి, సరిగ్గా ఉండేవి మాత్రమే ఉంచుకోవాలి మనం.